భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 2/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష అష్టమి మంగళవారం పూర్వాషాఢ సాయంత్రం 6:33 వరకు వర్జ్యం శేషవర్జ్యం ఉదయం 6:04 రాత్రి 2:16 నుండి 3:48 వరకు వర్జ్యం దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:10 వరకు కూడా దుర్ముహూర్తాలు రాత్రి 10:54 నుండి 11:42 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:13 అమృత గడియల మధ్యాహ్నం 1:51 నుండి 3:35 వరకు రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం శుభ సమయం లేదు మంగళవారం కావడం వల్ల పరిఘి యోగం మధ్యాహ్నం 2:46 కౌలవ మధ్యాహ్నం 3:26 తైతుల కారణం మధ్యాహ్నం 2:40 వరకు మంగళవారం కావడం వల్ల సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం. మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగానే ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి సామాన్యంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిస్యా పార్థ రాజసీ అంటున్నారు. కానీ ఓ పార్థ అర్జున కర్మఫల లేచగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మకామ విషయాల్లో ధారణ చేయు శక్తిని రాజసధృతి ఇంతగా స్వాతిక ధృతి రాజసధృతి అయితే కనుక ఈ విధంగా ఉంటుంది. ధర్మకామార్థ విషయ ధారణ చేసేటువంటి శక్తిని రాజసధృతి అది కూడా కర్మఫలాపేక్ష మనుజుడు మిక్కిలి ఆసక్తితో చేస్తాడు వాడు. ఆ కామ్య విషయాల్లో ధారణ చేసే శక్తిని రాజధృతి అనేటువంటి విషయం చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.